పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో జనసేన మార్కు స్టాండ్. కల్వకుంట్ల కవితకు మద్దతుగా జనసేన. తనదైన శైలి రాజకీయాల్లో ముందుకెళ్లిన పవన్. బోడుప్పల్ ఉప్పల్ బగాయత్ పరిసరాల్లో తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పేరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ కేసీఆర్ కుమార్తెగా, తెలంగాణ కొత్త పార్టీకి ఆమె అధినేత్రిగా చాలామందికి తెలిసిన వ్యక్తి. మరోపక్క తెలంగాణలో ఆమె పార్టీకి ఎలాంటి అండాదండా లేదనే విషయాన్ని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో జనసేన పార్టీ ఆమెకు అండగా నిలుస్తుంది. ఒక రకంగా చారిత్రాత్మక రాజకీయాలకు సంబంధించిన విశేషమైన అంశం ఇది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కవితకు జనసేన మద్దతు ప్రకటించడం కూడా ఇలాంటిదే. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఏ విధంగా అయితే మద్దతుగా నిలిచారో అదేవిధంగా ఇప్పుడు ఆపద సమయంలో కవితకు అండగా ఉంటున్నట్లు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితిని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అధినేత కవితకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఆమె ఒంటి చేత్తో పోరాడుతున్నారు, ముందుకెళ్తున్నారు. అయితే ఆమెకు అండగా నిలవడానికి జనసేన పార్టీ ముందుకొచ్చింది. బోడుప్పల్ ఉప్పల్ బగాయత్ పరిసరాల్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం, ఆ తర్వాత జరిగిన హైడ్రామా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త మలుపు తిరిగింది. నిరసన సందర్భంగా పోలీసులు ఆమెను అత్యంత కఠినంగా అడ్డుకోవడం, నెట్టులాటలో కవిత కింద పడిపోవడంతో పాటు పోలీసులు ఎంత రాశిగా వ్యవహరిస్తూ ఆమెను వాహనంలో ఎక్కించి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పోలీసుల తీరుపై కవిత సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా ఈ ఉదంతంపై పొరుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జనసేన పార్టీ నుంచి అనూహ్యమైన మద్దతు, సానుభూతి లభించింది. తెలంగాణ జనసేన పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి ఈ ఘటనపై అధికారికంగా స్పందించారు. కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరును తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, ఒక మహిళా నాయకురాలి పట్ల, మహిళా ఆందోళనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన విధానం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో మహిళల గౌరవానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించకూడదనే కనీస విచక్షణను పోలీసులు మరవకూడదని రామ్ తాలూరి హితో పలికారు. వాస్తవానికి ఇటీవల కాలంలో కవిత జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఏకపక్షంగా టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ చెంపలు వాయిస్తానని, ఆయనపై దేశద్రోహం కేసులు పెట్టాలంటూ కవిత గతంలో ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు, సంబంధం లేకపోయినా ఇడుపు కాగితం వివాదంలో పవన్ను లాగారు. ఇరు పార్టీల మధ్య ఇంతటి తీవ్రమైన రాజకీయ శత్రుత్వం నడుస్తున్నప్పటికీ కవిత అరెస్టు వ్యవహారంలో జనసేన పెద్ద మనసుతో స్పందించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయపరంగా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అంత మాత్రాన ఒక మహిళా నేతపై పోలీసులు అనాగరిక చర్యలను చేస్తూ ఊరుకోలేం. అటువంటి మానవీయ సందర్భాల్లో జనసేన ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తుందని రామ్ తాలూరి తెలుపుతున్నారు. ప్రత్యర్థులు వ్యక్తిగతంగా ఎంతగా విమర్శించినా వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మద్దతుగా నిలవడం అనేది పవన్ కళ్యాణ్ మార్కు సరికొత్త రాజకీయ ప్రయోజనానికి నిదర్శనమని భావిస్తున్నారు. కక్ష సాధింపులు, వ్యక్తిత్వ హసన రాజకీయాలు గడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ గడ్డపై జనసేన తీసుకున్న ఈ స్టాండు రాజకీయాల్లో ఓ నూతన ఆరోగ్యపరమైన ధోరణికి నాంది పలికినట్లయింది. మరోపక్క కవితకు కూడా జనసేన అండ అనేది చాలా అవసరం అనేది ఇప్పటికీ తేలిపోయిన అంశం. అయినప్పటికీ కవిత ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు, జనసేన స్టాండ్ని వారు ఏ విధంగా తీసుకుంటారనేది ఇక్కడ తేలాల్సిన అంశం. ఏది ఏమైనా తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయాలు రావడం అనేది ఆహ్లాదకరమైన అంశం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.